సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేఫ్ షాప్. సో సేఫ్ షాప్ కంపెనీలోకి ఎవరైతే వచ్చారో ఆ పర్సన్కి ఎఫ్ఐఎం అనేది ఇస్తారు. ఎఫ్ఐఎం అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్ అనమాట. అంటే చూడండి, ఒక తల్లి గర్భం నుంచి ఒక బిడ్డ భూమి మీద పడంగానే ఆ బిడ్డకి బయట ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా వ్యాక్సిన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలా వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల ఆ బిడ్డకి బయట నుంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్, ఎటువంటి డిసీజెస్ రావన్నమాట. సో ఎలా అయితే వ్యాక్సిన్ ఇస్తారో ఆ విధంగా బయట సమాజం నుంచి సేఫ్ షాప్ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిన వ్యక్తికి ఈ ఎఫ్ఐఎం కూడా ఒక వ్యాక్సినే. సో ఈ ఎఫ్ఐఎం ప్రతి వ్యక్తికి కూడా జాయిన్ అయిన ప్రతి మెంబర్కి చేపించాలన్నమాట. సో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అండ్ టైగర్ టీమ్, ఈరోజు మనమంతా సక్సెస్ సపోర్ట్ సిస్టంలో అండ్ టైగర్ టీంలో ఉన్నామన్నమాట. సో చూడండి, మనం ఏ పని చేసినా ఆ పని గురించి పూర్తిగా తెలుసుకొని మనం ప్రయత్నం చేస్తే ఆ ఫలితం 100% ఉంటుందన్నమాట. సో చూడండి, మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు, సపోజ్ ఒక పోలీస్ అనుకోండి, తను ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే పోలీస్గా ఉద్యోగం స్టార్ట్ చేస్తాడు. అలాగే టీచర్ కూడా అంతే. సో మనం కూడా ఈ ఎఫ్ఐఎం తీసుకున్న తర్వాతే ఈ సేఫ్ షాప్ ఫ్యామిలీలో వర్క్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కొన్ని డ్రీమ్స్ అనేవి ఉంటాయి, కొన్ని కోరుకుంటారనమాట. నాకు ఇలాంటి రికగ్నైజేషన్స్ కావాలి, బిగ్ కార్ కావాలి, బంగ్లా కావాలి, జ్యువెలరీ కావాలి, బెస్ట్ ఎడ్యుకేషన్ నా పిల్లలకి ఇప్పించాలి, అలాగే ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళాలి ఫ్యామిలీతో, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, అండ్ టైం ఫ్రీడమ్ కూడా కావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, అండ్ వెకేషన్స్, సో హాలిడే ట్రిప్స్కి వెళ్ళాలి అనే డ్రీమ్స్ అనేవి ఉంటాయి. సో ఈ డ్రీమ్స్ అన్నీ ఈరోజు ఫుల్ఫిల్ చేసుకుంటున్నామా అంటే చేసుకోవట్లేదు. ఎందుకంటే డ్రీమ్స్ అన్నీ చాలా పెద్దగా ఉంటాయి. కానీ ఈరోజు మనం బయట సమాజంలో ఇన్కమ్ మాత్రం, అంటే ఒక చిన్న జాబ్ చేస్తుంటాం కాబట్టి ఇన్కమ్ ఫిక్స్డ్గానే ఉంటుంది కాబట్టి సో ఈ డ్రీమ్స్ అన్నీ నెరవేర్చుకోలేరన్నమాట. అలా నెరవేర్చుకునే పక్షంలో మనిషి ఏం చేస్తాడంటే ఒక్కో డ్రీమ్ని వదిలేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మన ఇన్కమ్ లైఫ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కదా, అందుకని ఏమనుకుంటాడంటే రికగ్నైజేషన్స్ లేకపోయినా పర్వాలేదు, కార్ లేకపోయినా పర్వాలేదు, సో బంగ్లా లేకపోయినా పర్వాలేదు, అట్లాగే జ్యువెలరీ లేకపోయినా పర్వాలేదు, పిల్లలు అంటే బెస్ట్ స్కూల్లో ఎందుకు, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినా పర్వాలేదు, అలాగే ఫారిన్ ట్రిప్స్ ఏమైంది లేకపోయినా పర్వాలేదు, బ్యాంక్ బ్యాలెన్స్ని కూడా కుదిర్చేసుకుంటాడు, టైం ఫ్రీడమ్ గురించి కూడా ఆలోచించలేడు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు, వెకేషన్స్కి కూడా వెళ్ళడు. అలా వెళ్ళకుండా ఏం చేస్తాడంటే ప్రతిదీ కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాడు. సో అలా కాంప్రమైజ్ ఎందుకు అవుతాడు అంటే తన ఇన్కమ్ సోర్స్, అంటే జాబ్లో ఉంటాడు కాబట్టి పర్టికులర్ శాలరీయే, పర్టికులర్ ఇన్కమే ఫిక్స్డ్ అయిపోయి ఉంటుంది కాబట్టి తనకి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాడు. సో చూడండి, అదే ఇన్కమ్ సోర్స్ పెంచుకుంటే తన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాడు కదా. సో అలా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే వాళ్ళు ఈరోజు చూడండి, సపోజు యు వాంట్ టు గో ఎట్ మూన్. ఒక వ్యక్తి మూన్ మీదకి వెళ్ళాలని డ్రీమ్ పెట్టేసుకున్నాడు అనమాట. సో చూడండి, వైఫ్ అయితే హస్బెండ్తో ఇలాగా డ్యాన్స్ చేయాలని, హస్బెండ్ అయితే వైఫ్తో ఇలాగ మూన్ మీదకి వెళ్ళి డ్యాన్స్ చేయాలని ఆ పర్సన్ అనేవారు డ్రీమ్ పెట్టేసుకున్నారు. సో డ్రీమ్ అయితే పెట్టేసుకున్నారు మూన్ మీదకి వెళ్ళిపోవాలని. వెహికల్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ఏం సెలెక్ట్ చేసుకున్నారంటే సైకిల్ అనే వెహికల్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో వర్క్ కూడా చేస్తున్నారండి, వెరీ హార్డ్ వర్క్ అనమాట. 365 డేస్ కూడా ఈ సైకిల్ అనేది మన జాబ్ అనమాట. సో చేస్తూనే ఉన్నారు. బట్ వెళ్తారా అండి మూన్ మీదకి అంటే నో కదా, వెళ్ళలేరు. వర్క్ అయితే చేస్తున్నారు, డ్రీమ్ పెట్టేసుకున్నారు. బట్ చూడండి, కరెక్ట్ వెహికల్ ఎంచుకోవాలి ఇక్కడ, అంటే రాకెట్ని ఎంచుకోవాలి. సో రాకెట్ అనేది మూన్ మీదకి తీసుకెళ్ళగలిగిన కరెక్ట్ వెహికల్, అవును కదా. సో ఈరోజు మనమందరం కూడా మీ అందరి కోసం కూడా బిగ్ క్లాప్స్ అండి. సో వెహికల్ అనేది సేఫ్ షాప్ అనేది చూస్ చేసేసుకున్నారు. సో కంగ్రాచ్యులేషన్స్, యూ హ్యావ్ సెలెక్టెడ్ ఏ రైట్ వెహికల్. సో చూడండి,
మన సేఫ్ షాప్ కంపెనీకి విజనరీ డైరెక్టర్స్ అండి వీరంతా. సో చాలా చాలా ముందు చూపున్న డైరెక్టర్స్. నిజంగా ఈ డైరెక్టర్స్ 5గురికి పాదాభివందనాలు చెప్పుకోవాలి. సో చూడండి, మన డైరెక్టర్స్ మన కంపెనీని దాదాపు 22 ఇయర్స్ నుంచి రన్ చేస్తూ ఉన్నారు. గ్రాండ్ సక్సెస్గా రన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఏ కంపెనీల్లో చూసుకుంటే ఒక కంపెనీకి ఒకళ్ళిద్దరు డైరెక్టర్స్ మాత్రమే ఉంటారు. కానీ మన గ్రేట్ కంపెనీకి 5గురు డైరెక్టర్స్ ఉన్నారండి. సో మీరందరికీ కోసం బిగ్ క్లాప్స్ అండి, బిగ్ క్లాప్స్. అవర్ విజనరీ డైరెక్టర్స్ అండి. డైరెక్టర్ ఫైనాన్స్ మిస్టర్ హరీష్ సోంది, డైరెక్టర్ ఆపరేషన్స్ మిస్టర్ రజత్ వర్మ, డైరెక్టర్ టెక్నాలజీ మిస్టర్ సిద్ధార్థ్ సెహ్వాల్, డైరెక్టర్ మార్కెటింగ్ మిస్టర్ రాజ్ ఆనంద్, డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ మిస్టర్ రాజ్ పాలారావు. సో ఈ 5గురు కూడా ఒక్కొక్క విభాగాల్ని పర్యవేక్షిస్తూ 22 ఇయర్స్ నుంచి కంపెనీని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న మన గ్రేట్ డైరెక్టర్స్ అన్నమాట. సో వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, వన్ గోల్, వన్ ప్యాషన్, వన్ టీమ్. సో టైగర్ టీమ్ అండి. సో టైగర్ టీమ్ అంటే రాయల్ టైగర్ టీమ్. సో ఈ రాయల్ టైగర్ టీమ్ ఫౌండర్ వికాస్ మా గురూజీ గ్రేట్ పర్సన్ అనమాట. ఎందుకు అంటే ఇట్స్ ద నెంబర్ 1 ఇన్ సేఫ్ షాప్. మన కంపెనీలో చాలా టీంలు ఉంటాయి, బట్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ప్రజెంట్ టీం రాయల్ టైగర్ టీం. సో ఈ రాయల్ టైగర్ టీం ఫౌండర్ అనమాట, స్థాపించిన వ్యక్తి. సో ఎందుకు నెంబర్ 1 ఇన్ సేఫ్ షాప్ అని అంటారంటే ఫాస్టెస్ట్ డైమండ్ ఇన్ సేఫ్ షాప్. చాలా తొందరగా డైమండ్స్ అయ్యే సేఫ్ షాప్లో ఎవరన్నా ఉన్నారంటే ఈ టీం నుంచే ఎక్కువ మంది ఉన్నారు. నెంబర్ 1 ఇన్ సెండింగ్ వీక్లీ డీడీస్ ఎట్ హిస్ లెవెల్. ఎక్కువ డీడీస్ కూడా ఈ రాయల్ టైగర్ టీం నుంచే కంపెనీకి సెండ్ అవుతూ ఉన్నాయి. మోస్ట్ సాక్రిఫైజ్డ్ టీమ్ లీడర్స్. చూడండి, రాయల్ టైగర్ టీంలో ఉన్న అప్లయన్స్ ఎవరైనా కూడా వాళ్ళ టీం మెంబర్స్ కోసం వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేస్తూ సర్వీస్ ఇస్తూ ఉంటారు. ఇట్స్ ద ఓన్లీ టీమ్ విచ్ ఈజ్ రన్నింగ్ ఆల్ ఓవర్ ఇండియా. ఈ టీం మాత్రమే ఇండియాలో ఆల్ ఓవర్ అన్ని ప్లేసుల్లో కూడా ఉంటుంది. షివర్స్ అదర్ ఆల్ టీమ్స్. అన్ని టీములకి సింహ స్వప్నం అనమాట. ఈ టీం వస్తుందంటేనే భయపడిపోతారనమాట. సో వై సేఫ్ షాప్? అసలు మనం సేఫ్ షాప్ ఎందుకు చేయాలి? సో ఎందుకంటే 22 ఇయర్స్ నుంచి ఎక్సలెంట్గా రన్ అవుతున్న కంపెనీ. సో 500 కంపెనీస్ వరకు టైఅప్ అయిన కంపెనీ, సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ, అన్ని సర్వీసెస్ ఇస్తుంది. వన్ టైం షాపింగ్ ఉన్న కంపెనీ, నో ఫ్లష్ అవుట్ అనమాట. సెక్యూర్ వెబ్సైట్ అనమాట, యూఎస్ఏ సర్వర్ ఉందనమాట. అండ్ కంటిన్యూసీ ఇన్కమ్ అనమాట. మనం వర్క్ చేయాలి కానీ ఇన్కమ్ కంటిన్యూటీ ఇస్తుంది ఎక్కడ ఆపకుండా. అండ్ గ్రేట్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉన్న కంపెనీ అనమాట. ఇట్స్ ద నెంబర్ 1 ఇన్ ఇండియా. పర్ వీక్ 13 lakhs ఇవ్వడానికి రెడీగా ఉన్న కంపెనీ. వీఆర్ ది బిగినర్స్ ఇన్ అవర్ ఏరియా. ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉన్న కంపెనీ కూడా. సో చూడండి, మనం నెట్వర్క్ మార్కెటింగ్కి ట్రెడిషనల్ మార్కెటింగ్కి తేడా అనమాట. ట్రెడిషనల్ మార్కెటింగ్లో కస్టమర్ ఇలా ఉంటారు. సో కస్టమరు ఒక 100 రూపాయలు పెట్టి ఎక్కడ తీసుకుంటారు, వస్తువు కొనాలనుకుంటారు. సో 100 రూపాయలు పెట్టి వస్తువు కొనాలి అనుకున్నప్పుడు సో అక్కడ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర 30 రూపీసే తయారవుతుంది. సో కస్టమర్ దగ్గరికి వచ్చేప్పటికి 100 రూపీస్ కొంటారు. మధ్యలో ఈ 70 రూపీస్ ఎవరు తీసుకుంటారంటే క్యారీ ఫార్వర్డ్ ఏజెంటు, డిస్ట్రిబ్యూటరు, డీలరు, రీటైలరు. ఈ 4 వ్యక్తులు ఈ మధ్యలో 70 రూపీస్ అనేది వారికి వెళ్తుంది. అంటే ఒక కస్టమర్ ఒక వస్తువు కొనాలి అంటే తయారీదారు నుంచే కొనాలి. బట్ ఆ మధ్యలో ఈ 4కి ఈ కస్టమర్ పంపే డబ్బులు 100 రూపాయల్లో నుంచి 70 రూపాయలు వారికే వెళ్తున్నాయి. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే డైరెక్ట్ మార్కెటింగ్లోకి వచ్చేపాటికి వీరు 4 తీసేసి కేవలం తయారీదారికి, కస్టమర్కి మధ్యలో కంపెనీ అనేది ఆ 70 రూపాయలు కస్టమర్కే పంచుతుందన్నమాట. సో కస్టమర్ ఇక్కడ అసోసియేట్ అయిపోతారండి. సో 30 రూపాయలే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తయారీ ఉంటే కస్టమర్కి 100 రూపీస్కి ఇస్తారు. బట్ బయట 4 ఇచ్చే 70 రూపాయలు ఇక్కడ అసోసియేట్కి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా కంపెనీ డబ్బులు అనేది ఇస్తూ ఉంటుంది.
70% మనీ కమిషన్ రూపంలో పంచుతుందన్నమాట. సో చూడండి, ఇక్కడ మనకు ఒక హీరో కనపడుతున్నారు కదా, అమితాబ్ బచ్చన్ సార్. సో ఈయన చాలా ప్రోడక్టుల్ని ప్రమోట్ చేస్తుంటారు. పెప్సీ అని, డైరీ మిల్క్ అని, నవరత్న ఆయిల్ అని, ఇట్లా చాలా చాలా వస్తువులు ప్రమోట్ చేస్తుంటారు. ఎందుకోసం? ఈయన రిచ్ పర్సన్ అండ్ మంచి సెలబ్రిటీ అయినప్పటికీ వస్తువులను ఎందుకు ప్రమోట్ చేస్తాడంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం. ఈయనకులాగే చాలామంది వ్యక్తులు ధోని కానివ్వండి, ఐశ్వర్యరాయ్ కానివ్వండి, సచిన్ టెండూల్కర్ కానివ్వండి, చాలా చాలా వస్తువులని ప్రమోట్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆయా కంపెనీలకి అంబాసిడర్స్గా వ్యవహరిస్తారు. అలా వస్తువులను ప్రమోట్ చేయడం వల్ల డబ్బు సంపాదించుకుంటారు. బట్ మన గ్రేట్ కంపెనీకి కూడా మనం కూడా అంబాసిడర్ లాంటి వాళ్ళమే. మన కంపెనీని ప్రమోట్ చేసుకుంటే మనం కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట. సో ఈ సేఫ్ షాప్ కంపెనీలోకి మనం వచ్చిన తర్వాత 5 బేసిక్ స్టెప్స్ ఉంటాయండి. పంచభూతాలు ఎలాగో ఈ 5 బేసిక్ స్టెప్స్ కూడా మన కంపెనీకి మనం ఇక్కడ వర్క్ చేయడానికి ఈ ఎఫ్ఐఎంలో చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ వచ్చేసి లిస్ట్ అండి, సెకండ్ ప్లాన్, థర్డ్ ట్రైనింగ్, ఫోర్త్ కాల్ టు అప్లైన్, ఫిఫ్త్ టూల్స్ అనమాట. లిస్ట్ అనేది మన బిజినెస్కి రా మెటీరియల్. ఫస్ట్ డ్రీమ్ గురించి తెలుసుకున్నాం కదా, డ్రీమ్ పెట్టేసుకొని కరెక్ట్ వెహికల్ చూస్ చేసేసుకున్నాము, సేఫ్ షాప్ అనే వెహికల్. వచ్చాక లిస్ట్ రా మెటీరియల్ మన వర్క్ స్టార్ట్ చేయడానికి, అండ్ ప్లాన్ అండ్ ట్రైనింగ్ అండ్ కాల్ టు అప్లైన్ అండ్ టూల్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, మనం 1 ఇయర్లో 100 మందికి ప్లాన్ చెప్పించాము అంటే లిస్ట్ రాసి 10 మంది జాయిన్ అవుతారు, అంటే ఈక్వల్ టు 10 మెంబర్స్ వస్తారనమాట. సెకండ్ ఇయర్లో ఆ 10 మంది ఇంకో 100 మందికి లిస్టు రాసి ప్లాన్ చెప్తే 100 మంది వస్తారు. 10 + 100 110. అండ్ థర్డ్ ఇయర్లో ఈ 100 మంది 100 మందికి ప్లాన్ చెప్తే 1000 మంది అవుతారు, ఈక్వల్ టు 1010. ఫోర్త్ ఇయర్లో ఈ 1000 మంది 100 మందికి చెప్తే 10,000 మంది అవుతారు. సో చూడండి, అప్పుడు 11,110, అంటే అప్పటికి 20,22,000 బీవీ అనేది వచ్చేస్తుంది. అంటే దాదాపు డైమండ్ అనే పొజిషన్కి చేరిపోయామన్నమాట. సో ఈ విధంగా లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ప్లాన్స్ కండక్ట్ చేసినట్లయితే ఈ రకంగా మనం ఈ బిజినెస్లో సక్సెస్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో లిస్ట్ గురించి చెప్పాలంటే లెట్స్ ఇన్వైట్ సమ్వన్ టుడే. సో ఈరోజే ఇన్వైట్ చేస్తాం. చూడండి, 10 సార్లు చదివే కన్నా ఒక్కసారి రాయటం మేలు కదా. సో లిస్టును కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కొన్ని కాలమ్స్ ఇచ్చారు. చక్కగా సీరియల్ నెంబరు, నేము, అడ్రస్సు, ఫోన్ నెంబరు, ఆక్యుపేషన్ స్టేటస్, తర్వాత ఏజ్, డే ఆఫ్ హాలిడే, ఆ వ్యక్తి దగ్గర హాలిడే అతనికి ఎప్పుడు కుదిరిద్దో టైం తీసుకొని ఆ వీక్ అనేది రాసుకోవాలి. అండ్ మనం ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ సెమినార్ డేట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఫాలో అప్ చేసుకునే డేటు, ఆ తర్వాత అతను ఎస్ అన్నాడా నో అన్నాడా, అతని యొక్క రీమార్క్స్ అనేవి నోట్ చేసుకోవాలన్నమాట. అండ్ లిస్ట్ని 4 కేటగిరీస్గా విభజిస్తారండి. దాన్నే క్రాప్ మెథడ్ అంటారు. క్రాప్ మెథడ్లో సి అంటే కపులు, ఆర్ అంటే రెస్పెక్టబుల్, ఏ అంటే అంబిషియస్, ప్రి అంటే ప్రొఫెషనల్స్. సో ఇక్కడ చూడండి, పి అంటే ప్రొఫెషనల్ అంటే జాబ్ హోల్డర్స్ అండి. వీరు చెప్పగానే బిజినెస్ని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి పబ్లిక్తో సర్వీస్ ఇస్తూ ఉంటారు కాబట్టి, జాబ్ చేసేవాళ్ళు అందరితో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి తెలివిగా అర్థం చేసుకుంటారు. ఎదుటి వాళ్ళ దగ్గర కూడా వీళ్ళ దగ్గర సర్కిల్ చాలా ఉంటుందన్నమాట. ఒక పర్టికులర్ జాబ్లో ఉంటారు కాబట్టి ఆ కొలీగ్స్ని ఎక్కువగా తీస్తారు. అందువల్ల వీరికి 4 స్టార్స్ అనేది ఇవ్వటం జరిగింది. అంబిషియస్ అండి, వీళ్ళని పిచ్చి వాళ్ళని కూడా అంటారు. మెంటల్గా పిచ్చి పట్టింది వీళ్ళకి, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఈ పని కాకపోతే ఆ పని, ఆ పని కాకపోతే ఈ పని, కంటిన్యూటీ ఏదో ఒకటి చేస్తారు. ఎక్కడో ఏదో సాధించాలనే తపన ఉంటుందన్నమాట. వీరినే అంబిషియస్ అంటారు. అందువల్ల వీరికి 3 స్టార్స్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ రెస్పెక్టబుల్ అంటే గౌరవప్రదమైన వ్యక్తులు. వీళ్ళలో పొలిటీషియన్స్ని మనం భావించవచ్చు. అలాగే ఇట్లా కొద్దిగా క్రేజ్ ఉన్న పర్సన్స్ ఉంటారు కదా. సో వారు వస్తారు కానీ పెద్దగా వర్క్ చేయరు. బట్ అయినప్పటికీ వారిని చూపించి మనం ఎక్కువ మందిని ఈ బిజినెస్లోకి ఇన్వైట్ చేయొచ్చు. అందువల్ల వీరికి 2 స్టార్స్ ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ కపుల్ అండి. కపుల్ అంటే మనము భార్యకి చెప్తాము,
బట్ ఆ టైంలో హస్బెండ్ ఉండడు, మా వారు వచ్చాక చెప్తారు అంటారు మేడం. అలాగే హస్బెండ్కి చెప్తే వైఫ్ ఉండరు, సో మా ఇంటికి వెళ్ళాక మా మిస్సెస్కి చెప్తాను అంటారు. ఈ విధంగా కపుల్ని ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో అందువల్ల వీరికి 1 స్టార్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా మన లిస్ట్లో ఈ మెథడ్ని ఎంచుకొని అలా మనం ప్లాన్స్ అనేవి కండక్ట్ చేసుకోవాలి. అండ్ చూడండి, రికమెండెడ్ బుక్స్ అనమాట. సో ఈ బిజినెస్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్, మనం మాట్లాడాల్సిన బిజినెస్. మనం ఎదుటి వాళ్ళకి ప్రజెంటేషన్ చాలా చక్కగా ఇవ్వాలి. వారికి వచ్చిన డౌట్స్ అన్నీ క్లారిటీగా మనం చెప్పాల్సి ఉంటుంది. మన మాట తీరు కూడా చక్కగా ఉండాల్సి ఉంటుంది. అందుకోసం మనం కొన్ని బుక్స్ని మనం చదవాల్సి ఉంటుంది. రిచ్ డాడ్ పూర్ డాడ్ అండ్ బిజినెస్ స్కూల్, ది మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, జాయిన్ యాడ్విన్, కాపీకాట్ మార్కెటింగ్. సో ఈ బుక్స్ని చదవటం వల్ల మనకి నాలెడ్జ్ అనేది తీసుకుంటాము. అట్లాగే మన మైండ్ ఆలోచనలు కూడా పాజిటివ్గా చేసుకుంటాము. అట్లాగే బిజినెస్లో ఎలా డెవలప్ అవ్వాలో తెలుసుకుంటామన్నమాట. సో ఆ విధంగా మనం బుక్స్ని కూడా ఎక్కువ చదవాల్సి ఉంటుంది. అండ్ చూడండి, ఈ బిజినెస్లో ఇవ్వనే పొజిషన్లో జాయిన్ అయ్యాక కంపల్సరీ ఇద్దరిని రిఫర్ చేసుకోవాలని, మూడో వ్యక్తి కూడా మీ ద్వారానే రిఫర్ అయితే బుల్సేకి మీరు క్వాలిఫై అవుతారని మనం చెప్పాల్సి ఉంటుంది. బుల్సే యొక్క ఇంపార్టెంట్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సెల్ఫ్గా జాయిన్ అయితే 400, ఇద్దరు పర్సన్స్ని ఏబీని రిఫర్ చేసుకుంటే 1000 రూపీసు, థర్డ్ పర్సన్ సీని కూడా రిఫర్ చేసుకుంటే 4500, టోటల్గా 5900 ఫస్ట్ చెక్కే తీసుకోవచ్చని చెప్పాల్సి ఉంటుంది. అలాగే క్యూఎస్సీ బెనిఫిట్స్ కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. క్యూఎస్సీ అయితే ప్రోడక్ట్ వచ్చేస్తుంది, అలాగే 50% మనీ కూడా వచ్చేస్తుంది. దాంతో ముగ్గురు టీం మెంబర్స్ కూడా వచ్చేస్తారు. అలా టీం వస్తుంది, మనీ వస్తుంది, ప్రోడక్ట్ వస్తుంది, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందని క్యూఎస్సీ బెనిఫిట్స్ చెప్పాల్సి ఉంటుంది. అట్లాగే చూడండి, మనము బిజినెస్లో ఇవనే పొజిషన్లో జాయిన్ అయ్యాక లెఫ్ట్ టు రైట్ జాయిన్ చేసుకున్నాక కింద టీం బిల్డ్ అయిపోతూ ఉంటుంది కదండి. ఆ డబల్ బెనిఫిట్స్ కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. సో మనం ఎక్స్ట్రా వర్క్ చేసుకుంటే దాని యొక్క బెనిఫిట్స్ కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. బెనిఫిట్స్ ఆఫ్ ఫ్రైడే ట్రైనింగ్ అనమాట. సో చూడండి, నౌస్ ది వర్కింగ్ స్టైల్ ఆఫ్ దిస్ ఈజీ బిజినెస్. మనం ట్రైనింగ్స్కి ఫ్రైడే ట్రైనింగ్కి అటెండ్ అవ్వటం వల్ల ఈ బిజినెస్లో మనం ఈజీగా ఎలా బిజినెస్ చేయాలో అనే విషయాలు తెలుసుకోవచ్చు. యువర్ టీమ్ ఆల్సో గెట్ నాలెడ్జ్. మనమే కాదు, మన టీంని కూర్చోబెట్టుకుంటే నాలెడ్జ్ కూడా మనం తీసుకోవచ్చు. అవేర్నెస్ ఆఫ్ ది ప్రొఫెషన్స్ వర్కింగ్ విత్ అస్. మనం ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది ప్రొఫెషన్స్ కూడా వస్తారు కాబట్టి వేరే వేరే ప్రాంతాల వ్యక్తులు, వేరే వేరే ప్రొఫెషన్స్ వాళ్ళు కూడా చేస్తున్నారనే విషయాలు తెలుసుకోవచ్చు. కెన్ గెట్ ది న్యూ ఇన్ఫో లైక్ టార్గెట్ ఎక్సెట్రా. కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. అలాగే టార్గెట్స్ ఎలా విన్ అవ్వాలో కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. టూల్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ల్యాప్టాప్ ఉంటుంది, బట్ ల్యాప్టాప్ మధ్యలో ఛార్జింగ్ డౌన్ అయిందనుకోండి, ప్లాన్ ఫోల్డర్ కూడా మన దగ్గర ఉండాలి. సో ప్లాన్ అనేది కంటిన్యూ చేయాలి. జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. కంపల్సరీ ఎక్కువ మీటింగ్స్ జూమ్లో జరుగుతాయి కాబట్టి జూమ్ యాప్ కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాలి. జూమ్లోకి ఇన్వైట్ చేసుకోవాలి. అలాగే డ్రెస్ కోడ్ కూడా కంపల్సరీ అని చెప్పాలి. చూడండి, మనం ఇన్విటేషన్ ఇస్తాము. ఇన్విటేషన్ ఇచ్చాక ఇన్విటేషన్ ఇచ్చే ముందు ఏం చెప్పకూడదో వాటిని డోంట్స్ అంటారు. సో నేమ్ ఆఫ్ ది కంపెనీ చెప్పకూడదు, నేచర్ ఆఫ్ వర్క్ చెప్పకూడదు, ఇన్వెస్ట్మెంట్ చెప్పకూడదు, డిస్కషన్ ఎట్ పబ్లిక్ ప్లేస్. ఒక గ్రూప్గా ఉన్నప్పుడు వెళ్ళి డిస్కస్ చేయకూడదు, హరీబరీగా చెప్పకూడదు. చూడండి, ఒక మంచి అవకాశం ఉంది, వచ్చి మాట్లాడతాము అని క్యాజువల్గా చెప్పాలి. చాలా సింపుల్గా ఇన్విటేషన్ అనేది ఇచ్చుకోవాలి. అక్కడే హరీబరీగా చెప్పేస్తే మనం ఆ పర్సన్ని మిస్ చేసుకుంటామన్నమాట. హంబుల్ అడ్వైజ్ అండి, డు నాట్ ఆస్క్ అదర్స్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి, ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకండి. డు నాట్ స్టార్ట్ వర్కింగ్ అంటిల్ ప్రాపర్ సైన్ అప్ అండ్ లెర్నింగ్. జాయిన్ అయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయండి. ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే పూర్తిగా తెలుసుకున్న తర్వాత, నేర్చుకున్న తర్వాత. అప్పటి వరకు అప్లైన్ కమ్యూనికేషన్లో అన్ని విషయాలు తెలుసుకోవాలి. అండర్స్టాండ్ అండ్ ఇన్ఫర్మేషన్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఎర్లీ సైన్ అప్, స్పిల్ ఓవర్ టు న్యూ గెస్ట్స్. కొత్త వారికి ఎర్లీగా సైనప్ అయితే ఎటువంటి బెనిఫిట్స్ అని చెప్పాలన్నమాట. వన్ సైడ్ టీం వస్తారు, అందువల్ల మీకు టీం వస్తుంది అని మనం చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళకి వివరంగా చెప్పి బిజినెస్లోకి తీసుకురావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డైమండ్.